నమస్తే. నేటి దేవాలయం కార్యక్రమానికి స్వాగతం. ఇందుగలడు అందులేడన్న సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడు దానవాగ్రగణి కంటే అన్న ప్రహ్లాదుడి మాటల్ని నిజం చేయడానికి రాముడు అయోధ్య నుంచి అడవుల వరకు ప్రతి చోట కొలువై ఉన్నాడు. అలాంటి రామాలయంలో అతి పురాతనమైంది మహబూబ్ నగర్ జిల్లా మైసిగండిలోని శివాలయ రామాలయం. హరిహరులు ఒకే చోట కొలువైన అపురూప క్షేత్రాన్ని నేటి దేవాలయంలో వీక్షిద్దాం. భద్రాద్రిపై వెలిసిన రాముడికి గుడి కట్టించి రామదాసుగా తానీషా ప్రభువు కీర్తించిన చరితార్థుడు కంచర్ల గోపన్న. ఆ గోపన్న మేనమామలే అక్కన్న మాదన్నలు. మేనల్లుడిలా తాము తరించాలి అనుకున్నారో లేక మామల్ని ఆదర్శంగా తీసుకుని రామదాసు రామాలయాన్ని నిర్మించాడో కానీ అక్కన్న మాదన్నలు సైతం మహబూబ్ నగర్ జిల్లా మైసిగండిలో హరిహరులకు ఆలయాన్ని నిర్మించి పునీతులయ్యారు. పాలమూరు జిల్లా మైసిగండి గ్రామ సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ హైవే పక్కన ఓ మలుపు ఉంటుంది. అక్కడి నుంచి మనకు శ్రీ మైసిగండి దేవత శివాలయం రామాలయానికి దారి అంటూ ఒక బోర్డు దర్శనమిస్తుంది. చారిత్రాత్మక ఆలయ క్షేత్రానికి దారి చూపిస్తుంది. ఆ దారి గుండా వెళ్లే భక్తులకు అల్లంత దూరం నుంచి ఎత్తైన ధ్వజస్తంభం, అదిగదిగో రాముడు అల్లంత దూరంలో ఉన్నాడంటూ నయనానందం కలిగిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా యజ్ఞగుండం, దానికి ఎదురుగా శ్రీ గణేశ లక్ష్మీ సరస్వతీ మూర్తుల ఉపాలయాలు కనిపిస్తాయి. దానికి కుడిచేతి పక్కగా రామాలయం, ఎడమచేతి వైపు శివాలయం ఉన్నాయి. రామాలయంలోకి ప్రవేశించే ముందుగానే ధ్వజస్తంభం ఎదురుగా సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతుడైన రాములవారు పట్టాభిషేక పీఠంపై నుంచి లోనికి వచ్చే భక్తులకు దర్శనమిస్తారు. తల ఎత్తి ఆ పట్టాభిరాముణ్ణి దర్శించుకొని ఎదురుగా చూస్తే అతి పురాతనమైన గర్భాలయంలో ఎత్తైన పీఠంపై ఎడమచేతిలో ధనువు, ఆ పక్కనే సీత, కుడి చేతిలో అస్త్రం, ఆ పక్కనే లక్ష్మణుడు కనిపిస్తారు. స్వామికి ఎదురుగా ముకుళిత హస్తాలతో పాదద్వయాన్ని సేవిస్తూ హనుమంతుడు దర్శనమిస్తారు. గర్భాలయంలోని సీతాలక్ష్మణ సమేతుడైన రాములవారికి ఎదురుగా వినమ్ర ముద్రలో వాయునందనుడు ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. గంధ సింధూర వర్ణ శోభితమైన స్వామి దర్శనం నయనానందకరం, సర్వపాపహరం. హరిహరులు కొలువైన క్షేత్రం అన్నాం కదా. ఆ రాముడి ఆలయం ఎంత పురాతనమైందో అంతే పురాతనమైన శివాలయాన్ని కూడా ఇక్కడ భక్తులు దర్శించుకోవచ్చు. కైలాసనాథుణ్ణి శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిని పూజించుకుని తరించవచ్చు. రామాలయం ఎంతటి పురాతనమైందో అంతే పురాతనమైంది ఇక్కడి శివాలయం. రాష్ట్రంలోని వివిధ శివాలయాలకు భిన్నంగా కాశీ విశ్వనాథుడు పచ్చటి మరకత శిలా పానపట్టంపై భక్తులకు దర్శనమిస్తాడు. లోకాల్ని చల్లగా కాచే లయకారుడికి నిత్యాభిషేకం జరుగుతోంది. పానవట్టం నుంచి వర్షించే పవిత్ర మంత్రజలధారలతో లోకాన్ని సమ్మోహనపరిచే ఉమారమణుడు మరింత నయనానందకరంగా దర్శనమిస్తాడు. హారతి వెలుగుల్లో లోకానికి వెలుగులు పంచే పరమపావనుడి దివ్యలింగ దర్శనం భక్తులకు మరచిపోలేని జ్ఞాపకం. శివాలయానికి ఎదురుగా నంది విగ్రహం నాటి శిల్పుల కళా నైపుణ్యానికి నిలువెత్తు దర్పణంగా దర్శనమిస్తుంది. ప్రమథ గణాల్లో అగ్రగణ్యుడైన బసవుణ్ణి చిరుగంటల అలంకారాలు కట్టిపడేస్తాయి. ఎంత ప్రసన్నతతో నందీశ్వరుడు ఈశ్వర పంచాక్షరి ధ్యానంలో నిమగ్నమైపోయాడా అన్నట్లుగా మూర్తి కనిపిస్తుంది. నంది విగ్రహం సమీపంలోనే నిలువెత్తు ధ్వజస్తంభం ఉంది. శివాలయానికి కుడివైపున పార్వతీదేవి మాతాన్న పూర్ణేశ్వరిగా భక్తుల పూజలు అందుకుంటోంది. అమ్మవారి సన్నిధిలో పురాతన శిలాతోరణం నాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెబుతుంది. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని చుట్టుకున్నటువంటి పచ్చటి అంచుగల ఎర్రటి చీర గిరితనయ్య సహజ సౌందర్యాన్ని రెట్టింపు చేసినట్లు కనిపిస్తుంది. అమ్మవారి సన్నిధానానికి ఎదురు పచ్చటి శిలతో మలచిన సింహవాహనం ప్రత్యేక ఆకర్షణ. ఇరు ధ్వజస్తంభాల ముందు అందమైన రాతితో మలిచిన బలిపీఠాలు నిలువెత్తు వేదికపై దర్శనమిస్తాయి. వందల ఏళ్ల పూర్వం నిర్మితమైన శ్రీ మైసిగండి శివాలయ రామాలయంలో శ్రీ గణేశ, లక్ష్మీ, సరస్వతి ఉపాలయాలు కూడా ఎంతో ప్రసిద్ధం.
రావి వేప చెట్ల సంగమంలో మలిచిన నాగదేవత ప్రతిమలు కూడా నాటి శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు. ఏటా ఇక్కడ జరిగే పర్వదినాలు క్షేత్ర ప్రాశస్త్యాన్ని నలుదిశలకు చాటి చెబుతున్నాయి. ఓం విశ్వంభరీం విశాలాక్షిం మైసిగండి నివాసిని విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకదారిణీం. చదువుల తల్లి సరస్వతి మైసిగండి వాసిగా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. వీణాధారి శ్వేతవర్ణధారి అయి భక్తులకు నయన మనోహరంగా కనువిందు చేస్తుంది. అమ్మవారి ఆలయంపై సరస్వతి దివ్యస్తోత్రాలు, గుడి వైభవాన్ని వివరించే శిలాఫలకాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి చెంతనే ప్రథమ పూజ్యుడు గణనాథుడు కొలువై ఉన్నాడు. విఘ్నేశ్వరమూర్తి సైతం ధవళ వస్త్ర అలంకరణతో దివ్యధామంగా అలరారుతుంది. స్వామి సమ్మోహన విగ్రహానికి ఎదురుగా మూషిక వాహనం ఆర్తితో సేవిస్తూ కనిపిస్తుంది. గణేశ, సరస్వతి ఆలయాలతో పాటే మహాలక్ష్మికి కూడా ఇక్కడ ఉపాలయం ఉంది. శివాలయానికి కుడిపక్కగా నవగ్రహ మంటపం ఉంది. శివాలయ రామాలయ ప్రాంగణంలోనే రావి వేప చెట్లు పెనవేసుకున్న చోట నాగప్రతిమలు భక్తులకు దర్శనమిస్తాయి. అత్యంత పురాతనమైన ఈ నాగప్రతిమల శిల్ప సౌందర్యం కూడా భక్తుల్ని కట్టిపడేస్తుంది. పాములు పొలుసుల్ని శిల్పులు అత్యద్భుతంగా సహజాతి సహజంగా మలిచిన వైనం వర్ణించలేనిది. శ్రీ మైసిగండి దేవత శివాలయ రామాలయంలో తొలి ఏకాదశి నుంచి వినాయక చవితి, శ్రావణ మాసం, దసరా నవరాత్రోత్సవాలు, శ్రీరామనవమి, శివరాత్రి ఇలా అన్ని పర్వదినాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ శివాలయ రామాలయ దేవస్థానము చాలా పురాతనమైనది. ఈ గుడి, ఈ ఆలయములు అక్కన్న మాదం లాంటి కాలం నాటివి. ఇవి మళ్ళీ 2000 సంవత్సరంలో కీర్తిశేషులు పంతునాయక్ గారి ద్వారా పునఃప్రతిష్ఠించబడినవి. అప్పటి నుంచి ఇక్కడ పక్షోత్సవములు, మాసోత్సవములు, బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నవి. ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవములు, శ్రీరామనవమికి బ్రహ్మోత్సవములు, శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం నందు శరన్నవరాత్రి కార్యక్రమాలు జరపబడును. జ్ఞాన సరస్వతి దేవి ఆలయం నందు అక్షరాభ్యాస్య పూజలు, శని త్రయోదశి నాడు శని పూజలు, కాలసర్పదోషం నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కార్యక్రమాలు జరపబడును. శివాలయ రామాలయానికి అతి సమీపంలోనే దాదాపు 4 శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మైసిగండి మైసమ్మ దేవత ఆలయం కూడా ఉంది. తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన మైసమ్మ తల్లిని కూడా ఈ యాత్రలో భాగంగా తప్పక దర్శించుకుందాం, తరిద్దాం. దుష్ట సంహారిణీం దేవిం ఆర్తజన రక్షణీం అఖిలాండేశ్వరిం వందే మైసిగండి పురనివాసినిం అని భక్తజనులు పూజలందుకునే ఈ క్షేత్రం హైదరాబాద్ నగరం నుండి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ శ్రీశైల ప్రధాన రహదారిపై ప్రశాంత వాతావరణంలో చెట్టు పుట్టల దాపున సుందరమైన నల్లమల్ల పర్వత శ్రేణుల మధ్య నెలకొని ఉంది ఈ ఆలయం. అన్యాయాన్ని ఎదురించి శత్రుసేనల నుండి ఆర్తులను రక్షించి చరిత్రలో నిలిచిన అనేక మంది దేవతలుగా కీర్తించబడ్డారు. అలా ఆర్తుల ఆర్తి విని గ్రామీణ భక్తజనుల పాలిట దైవమై నిలిచి మైసమ్మగా గ్రామదేవత రూపంలో కొలువులందుకుంటుంది. దుష్టుల తలరాతలు నరికి కపాలాన్ని మాలగా ధరించి కపాల నిమ్మ పుష్పమాళాంకృతమై 4 చేతులలో ఖడ్గ, శూల, బాణ, పానపాత్రులు ధరించిన అమ్మవారు గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయంలో కొలువైన అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు గర్భాలయ ప్రవేశ ద్వారంలో అమ్మవారి ప్రతిరూపం ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు అగిపిస్తుంది. అనంతరం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి ఎదురుచూస్తున్న భక్తులకు అమ్మ దర్శన భాగ్యం కలుగుతుంది. సుమారు 20 అడుగుల ఎత్తైన విగ్రహం, దాని కింద మూలమూర్తిగా మరో చిన్న విగ్రహం ఉంటాయి. ఎర్రని కనులతో నాలుకను బారులా చాచి చూడగానే భీకరంగా అమ్మవారి రూపం ఉగ్రావతారిణిగా దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నెలకొన్న అమ్మవారి దర్శనం సర్వకష్ట నివారణం అన్నది భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. సర్వజన హితమే అభిమతంగా వేదాలలో కీర్తించబడిన కాళిక అవతార రూపంలో మైసమ్మను భక్తులు అభివర్ణించుకుంటారు. వారి వర్ణనకు తగ్గట్టుగానే మైసిగండి కుగ్రామంలో వెలిసిన మైసమ్మ నీలివర్ణపు దేహకాంతులతో, చతుర్భుజాలతో,
దండ అక్ష కపాలమాలధారి అగుపిస్తుంది. ఉగ్రరూపంలో దుష్టశక్తుల అంతానికి నాందిగా బయట చాచిన ఎర్రని నాలుక, దగదగ మెరుస్తున్న కన్నులు, ముక్కుకు ముఖ్యర ఆభరణంగా నుదుటిపై చందన మిశ్రిత హరిద్రను అడ్డంగా ధరించి మధ్యలో ఉదయిస్తున్న సూర్యునిలాగిపించే ఎర్రని కస్తూరి తిలకం గుండ్రంగా తీర్చిదిద్దుకొని భయానక ఉగ్రభంగిమలో నిలబడి ఆర్తత్రాన పరాయనిగా సుందర గర్భాలయంలో కొలువై నా దర్శనమే భక్తులకు కొండంత అండ అన్న భావనను కలిగిస్తుంది. అమ్మవారి క్రింది భాగాన తరతరాలుగా గ్రామస్తులచే కొలువబడి పూజలందుకుంటున్న మరో విగ్రహం సైతం భక్తులు దర్శిస్తారు. గర్భాలయంలో అమ్మకు తమ వినతులు చెప్పుకుంటూ తమ తోడు నీడై నిలవాలని ప్రార్థిస్తారు. కష్టాల కడలి నుండి తమను కాపాడే కల్పవల్లిగా ఆరాధింపబడే మైసమ్మ ఆలయంలో నిర్వహించబడే అర్చనలు, అభిషేకాదులు అత్యంత విశేషమైనవి. గ్రామీణ ప్రాంత ప్రజలచే ఇష్టంగా ఆరాధించబడుతూ అమ్మవారికి కల్లును పోసి యాటను కోసి ఉత్సాహంగా నివేదించటం ఈ ఆలయంను సందర్శించే భక్తుల అనుసరణలో భాగంగా నిలిచింది. మైసిగండి మైసమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించే అభిషేక అర్చనాదులతో పాటు ప్రత్యేక సందర్భాలలో నిర్వహించే ఉత్సవాలు మరింత శోభను చేకూరుస్తాయి. అనేక పద్ధతుల్లో మొక్కుబడులు వారి సంప్రదాయాన్ని అనుసరించి చెల్లించుకుంటారు. గర్భాలయ ద్వారం ముందు భాగంలో ముఖమంటపం మధ్యలో పుట్టను కలిగిన ఓ నింబ వృక్షానికి భక్తులు ముడుపులు కట్టుకోవడం ఒక విశేషంగా కనిపిస్తుంది. ఇక్కడ నింబవృక్ష నీడలో వెలిసిన పాముల పుట్ట ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం సందర్భంగా సమీప అడవుల నుండి వచ్చిన ఓ నాగుబాము భక్తులకు దర్శనం అందించి వారిని దీవిస్తుంది అనేది ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇలా ప్రజల విశ్వాసానికి వారి జీవనంలో భాగమైన మైసమ్మ ప్రతి ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో 10 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించే దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు, భక్తుల బోనాల సమర్పణ వంటి అనేక ఉత్సవాలతో నిత్య శోభితమై తన దర్శనానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తుంటుంది మైసమ్మ తల్లి. మైసిగండి ఆలయ సందర్శనం చేసుకున్న భక్తులు మరువలేని అనుభూతిని తమ మదిలో నింపుకొని తిరుగు ప్రయాణమవుతారు. ఇది ఈ వారం దేవాలయం కార్యక్రమం. వచ్చే వారం మరో దేవాలయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.